దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆమేన్, ఆమేన్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మటానికి చాలినవాడు. విన్నారా? ఎవరైనా అంటే చక్కగా రాస్తాడు పౌలు గారు, మన ప్రభు యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన, ఆమె నమ్మదగినవాడు. ఈ పూట ఒక చక్కని విషయాన్ని వివరంగా చెప్తాను, మనసు పెట్టి వాక్యాన్ని వినండి. సహవాసం, సహవాసం, ఫెలోషిప్. ఫెలోషిప్ నుంచి పుట్టిందే ఫ్రెండ్షిప్ అండి. ఫెలోషిప్ అనే పదంలోంచి పుట్టిందే ఫ్రెండ్షిప్. భాషల్లో పదాలు ఒకదాని నుంచి ఒకటి పుడతాయి. వింటున్నారా? వాడుక పదాలు వింటున్నారా? ఇప్పుడు చూడండి, మన తెలుగు భాషలోనే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళేసరికి పదాలు మారుతాయి, యాస మారుతుంది. వింటున్నారా? శ్రీకాకుళంలో భాష ఒక యాస, గోదావరి జిల్లా వాళ్ళది ఒక భాష, ఇటు కరీంనగర్ వాళ్ళది ఒక యాస, ఇటు మహబూబ్ నగర్ పోతే, కర్నూలు పోతే, నెల్లూరు పోతే, చిత్తూరు పోతే అదొక యాస, తమిళ యాస ఉంటుంది. ఒకే భాష కానీ ఆయా పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి యాస మారుతుంది. అంటున్నారా? అలాగే భాషలో కూడా ఎన్నో వైవిధ్యకరమైన మాటలు ఉన్నాయి. అందుకే మన వాళ్ళు అన్నారు, దేశ భాషలందు రైట్. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. దేశమును గూర్చిన ధ్యాస కూడా మనకు ఉండాలి. భక్తిలో మునిగిపోయి అమాయకులాగా తయారవద్దు. దేశ చరిత్ర తెలియాలా, మన చరిత్ర తెలియాలా, బైబిల్ గొప్పతనం మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే రాబోయే దినాలు అలాంటి దినాలు. పిల్లల కొన్ని మంచి విషయాలు, సామాజిక స్పృహతోనే కొన్ని మాటలు చెప్పాలి, మీకు చెప్తాను, బాగా వినాలి. తన కుమారుని సహవాస తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచాడంటే, మరొకసారి చదువుతారు ఆ మాటలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు ఫెయిత్ఫుల్, నమ్మదగినవాడు. రైట్? మనం అందరం కూడా దేవుని చేత పిలుపు నొందుకున్న వాళ్ళమే. విన్నారా? మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎట్లా, అలా ఏ పరిస్థితుల్లో పిలిచాడు? అదే అధ్యాయం 26 నుంచి చదువుదాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనా పిలవబడలేదు. అమ్మా ఒక్క నిమిషం. పిలవబడలేదు. ఎవరెవరు పిలవబడలా? లోకరీతిగా. లోకరీతి. లోకంలో పిలుపులు ఎలాగుంటే తెలుసా? వాళ్ళ స్టేటస్ తగ్గినట్లుగా పెళ్లి సంబంధాలు ఎలా చూస్తారండి? ఈయనకి ఆటో ఉంటే ఆ వచ్చే అల్లుడు కనీసం లారీ ఉండాలి, అది స్టేటస్. విన్నారా? వచ్చే అల్లుడు కనీసం లారీ ఉండాలి, ఇక బస్సు ఉంటే చెప్పేది లేదనుకోండి, స్టేటస్. లోకరీతిగా పిలుపులు ఎలాగుంటాయి? కనీసం పెళ్లి కబురు చెప్పేటప్పుడు పేదవాళ్ళు చెప్తారండి వీళ్ళు అందరూ. అసలు యేసు ప్రబోధం ఏంటి? ఒరే బాబు, నువ్వు కానీ విందు చేసినప్పుడు ఎవరిని పిలవమని చెప్పాడు? కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, దిక్కులేని వాళ్ళు అందరినీ. ఎక్కడన్నా మీరు ఇలాంటి మాట చూసారా? ఎవరైనా ఇలా పిలిచి భోజనాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా చూపిస్తే నీకు దండం పెట్టాలా?
వాక్యం ఏమని చెప్తుంది, ఏం చేస్తున్నాం మనం? నిజంగా వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే నిజంగా సమాజం ఎప్పుడూ మారిపోయేది. మనం విందు చేసేటప్పుడు ఎవరిని పిలవాలి తెలుసా మీకు అసలు? పక్కింటోళ్ళని. అప్పుడు బూర్లు ఉన్నప్పుడల్లా గిన్నెలు పంపుతుంది కదా, నువ్వు వండినప్పుడల్లా గిన్నెలు ఇచ్చుకోవటం పుచ్చుకోవటమేనా? తిరిగి ఇవ్వలేని వానికి కదా మనం సహాయం చేయాలా? ఆమె కొంచెం వాక్యానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉందుముగాక. ఆమె ప్రియులారా, లోకరీతిగా గనులైన వారిని, విన్నారా, గొప్ప వంశపు వారిని దేవుడు పిలవలేదు. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలా. మరి పిలువబడిన వాళ్ళంతా ఎవరు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తం. ఎవరెవరు ఎర్రోళ్ళు అంటే? అది మెదడు ఎదగనోళ్ళు, ఎర్రెర్రిగా మాట్లాడుతుంటారు. మనమేమో సీరియస్ చెప్తుంటే వాళ్ళు నవ్వుతుంటారు, ఒరే ఎర్రోడు అంటారు. విన్నారండి? అంటే జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తం లోకంలో ఉన్న వెరివారిని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలోని బలహీనులను ఏర్పరచుకునేను. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి. నువ్వెందుకు రక్షించబడ్డావు తెలుసా? నీ ఇంట్లో నిన్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఎన్నుకున్నాడు. నీకంటే బాగా చదువుకున్న వాళ్ళు బయట ఉన్నారు, మారు మనసు లేకుండా ఉన్నారు. నీకంటే తెలివి కలిగిన వాళ్ళు, అందసందాలు కలిగిన వాళ్ళు, మేధావులు అందరూ కూడా రోడ్ల మీద పేకాట్లాడుతూ ఉన్నారు తెలుసా? రోడ్ల మీద తగాదాలు ఆడుతూ ఉన్నారు. ప్రియులారా, కొన్ని మంచి విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా వాక్యం వినండి. వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు, నువ్వేమో లోపల ఉన్నావు. కారణం ఏంటంటే యువర్ చూజన్ జనరేషన్. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడట. దేవుని ఏర్పాటులో నీవు, నీ పిల్లలు, కుటుంబం ఉందంటే ఇది నీ ధన్యత. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మాట్లాడండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. విచ్ పర్పస్? ఏ పని కొరకు? దేని కొరకండి? తన కుమారుడైన యేసుక్రీస్తుతో నీకు సహవాసం కలగాలి. ఎందుకు? ఆయనతో సహవాసం చేయాలని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు? విన్నారండి? సహవాసం. సరే, చరిత్ర ప్రారంభపు దినాల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. మీరు ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రారంభం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ధ్యానించగలిగితే, ఇంతకు బైబిల్ అంతా చదివిన వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ఒక్కసారైన లైఫ్లో ఇప్పటి వరకు కంప్లీట్గా చదివిన వాళ్ళు సగం లేస్తే, పూర్తిగా చదివితే ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చదవని వాళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెట్టైనా మరలా డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయుదురుగాక. ఎందుకని? ఒక క్రైస్తవుడిగా ఉండి బైబిల్ పూర్తిగా చదవకపోవటం అవమానం. విన్నారా? చదివితే కదా తెలిసేది. విన్నంత మాత్రం అర్థం కాదండి. పర్సనల్గా చదవాలి. రెండోది, మనసు పెట్టి నేర్చుకోవాలి. బైబిల్ అంత తేలిగ్గా అర్థమైతే ఇది మహాగ్రంథం అంత తేలికేం కాదండి. మహా మేధావులు కింద పడిపోయారు అర్థం కాక. ప్రియులారా, కొన్ని మంచి మాటలు ఈ పూట ధ్యానం చేద్దాం, బాగా ఆలకించ. దేవుడి హృదయంలో ఒక కోరిక ఏంటంటే, మనమంతా కూడా ఎన్నిక చేయబడిన వాళ్ళం, ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఈ ఏర్పాటు చేయబడిన ప్రజలు యేసు ప్రభుతో సహవాసం చేయమని కోరుతున్నాడు. ఎందుకని?
మన చరిత్ర పుటాల్లోకి వెళ్ళి చూస్తే ఆది కాండంలో దేవుడు సృష్టి నిర్మించినప్పుడు విన్నారా, మొట్టమొదట పురుషుణ్ణి కలుగజేశాడు. దేంతోటి? మంటితో. ఇంకా ఇంగ్లీష్లో మీరు చదివితే ఫ్రమ్ డస్ట్, దుమ్ము లేపి దాన్ని తడి చేసి ముద్దగా చేసి, విన్నారా, ఆ తడి బొమ్మకి జీవశ్వాసను ఊది, ఏమండి, జీవశ్వాసను ఊది నరాలాడే నరుడుగా తయారు చేశాడు. ఈ ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆదాము ఏ పేర్లు పెట్టినో వాటికి ఆ పేర్లు కలిగినాయి. స్తోత్రం, హల్లెలూయా. మీరు బైబిల్ కనుక జాగ్రత్తగా గమనిస్తే దేవుడు చేసిన ప్రతి దాన్ని చూసి ఆయన అన్నారు, మంచిది, ఇట్ ఈస్ గుడ్. చేసిన ప్రతి పని కంప్లీట్గా దేవుని దృష్టికి మంచిగా అనిపించింది. ఒక్క విషయం మాత్రం మంచిగా అనిపిలా. ఏంటది? నరుడు ఒంటరిగా ఉండుట. చెప్పరా మీరు? అమ్మా, ఇట్స్ నాట్ గుడ్, మంచిది కాదు అని ఆయనే అన్నాడు. ఒంటరిగా ఉంటూ మంచిది కాదు. మరి జంటగా చేయిపోయావా ముందే? ఆమెను స్పెషల్గా క్రియేట్ చేయాలి నేను. ఆమె మట్టితో కాదు, ఎముకతో చేస్తా. ఆమెని దుమ్ముతో కాదు, రక్త మాంసాలతో తయారు చేస్తా. అందుకని ఆడవాళ్ళు గర్వపడాలి. ఏ విషయంలో? దేవుడు మమ్మల్ని స్పెషల్గా తయారు చేశాడు. మమ్మల్ని ఏమో నార్మల్గా తయారు చేశాడు. మమ్మల్ని ఏమో ఆర్డినరీ బస్సు ఎట్టుంటుంది, హైటెక్ బస్సు ఎట్టుంటుందండి, అన్ని సీట్లే కానీ డొక్కలు ఇరిగిపోతాయి ఏది ఆర్డినరీ బస్సు ఎక్కితే. అదే లగ్జరీ బస్సు ఎక్కామనుకోండి, నిద్రపోయింది కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు మీరు. అర్థమైతే స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, వీఆర్ ఆర్డినరీ బట్ యు ఆర్ స్పెషల్ క్రియేషన్. అందుకు మీరు అతిశయపడాలి. దేవుడు మిమ్మల్ని ఆడపిల్లలు ఎందుకు చేశాడు? అన్ని బాధలు మాకే. పుట్టిన దగ్గర నుంచి సుఖమే లేదు, అన్నీ మాకే పెట్టాడు. వాళ్ళు చూడు, తడిగొడ్డేసుకుని పడుకుంటున్నారు. అన్ని కష్టాలు. పిల్లలు కనేది మేమే, వాళ్ళు కడిగేది మేమే, ఎత్తుకునేది అని అనుకోకండి. ఎట్టున్నారండి? యువర్ స్పెషల్. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా తయారు చేశాడు. స్తోత్రం. కొన్ని మంచి మాటలు చెప్పాలి. అందుకే మంచిది కాదనుకున్నాడు. ఎట్లా? ఏ స్టేటస్? ఒంటరిగా ఉన్న ఆదాం చూసి వానికి సాటి అయిన ఫెలోషిప్. అర్థమవుతుందా? ఫెలోషిప్ చేసేదని అనుకుని అతనికి మత్తిచ్చి, ఏమండి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని తయారు చేసి నిలబెట్టాడు దేవుడు. ఇప్పుడు అవ్వను చూసి ఏం చేస్తాడో చూస్తున్నాడు దేవుడు. ఆమెను మత్తులోంచి బయటకు వచ్చి చూడగానే మన ఆదాము తాత ఏం చేశాడు తెలుసా? పైనుంచి కింద దాకా చూసి, నాలాగే ఉన్నావే, ఇప్పుడు ఎప్పుడు ఇంతకుముందు కనపడలేదు, అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడగకుండా, మరి అక్కడ ఏం కనపడదండి, ఆమె చూసి అంటాడు, నా ఎముకల్లో. ఎవరు చెప్పారు ఆదాము నీకు ఎముకని, మాంసంలో మాంసం అని, నరంలోని తీయబడ్డ? అతనికి ఒక ప్రకటన. ఎందుకంటే సేమ్ కాదు, కొంచెం మార్పులు కనపడుతున్నాయి. ఇతనికి ఏమేమి కావాలో అతను కళ్ళతో చూస్తున్నాడు. చూడండి, దేవుడు నీకు ఏమేమి కావాలో చక్కగా ఏర్పాటు చేయగలడు. మీరు అనుకుంటున్నారేమో దేవుడికి ఏం తెలియదని. కాదండి. నువ్వు అడగక మునిపే అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. ప్రియులారా, ఆది నుంచి చూస్తే అన్నిటికీ జతలుగా చేసి మనిషిని మాత్రం ఎందుకు ఒంటరిగా చేసినట్టు? సహవాసం యొక్క విలువ తెలియటానికి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు ఆమె. అందుకే ఇక చూడండి, పెళ్ళైన తర్వాత పలుమార్లు రాయబడిన మాట బైబిల్లో విన్నారా? పెళ్ళైన తర్వాతట ప్రతి పురుషుడట కావున అనే మాట మనం గమనిస్తాం. ఏమని? పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, ఈ మర్మం గొప్పది అంటాడు. ఆమె కావున, కాబట్టి అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ ఎ రీజన్. వాట్ ఈస్ ద రీజన్? ఫెలోషిప్. ఆమె సహవాసం. భార్యతో భర్తకి, భర్తతో భార్యకి సహవాసం. ఒంటరిగా ఉండలేడండి మనిషి. చూడండి,
ఆడోళ్ళైన మగవాళ్ళైన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు, జతగా. సరే, విషయంలోకి వెళ్ళిపోదాం. దేవుడు అనాది కాలం నుంచి మనిషితో సహవాసం చేయటం అనేది ఆయనకి ఇష్టం. మీరు అడగొచ్చు, ఏమండి పరలోకంలో దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళు సరిపోలేదా? నిత్యము వాళ్ళు ఆరాధిస్తున్నారు కదా, మహింపరుస్తున్నారు కదా, మనిషినే ఎందుకు ప్రత్యేకం చేశాడంటే వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి. వాళ్ళకి ఆయన పోలిక ఇవ్వలేదండి. మనలాగా వాళ్ళకి విన్నారా, ఆయన పోలిక ఇవ్వలేదు. అందుకని వాళ్ళు చేసే మహిమ కంటే, వాళ్ళు ఇచ్చే మహిమ కంటే, తన పోలికలో చేసిన వ్యక్తి చేసే మహిమ ఉందే, అది ఆయనకి చాలా ఇష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు మీ సొంత పిల్లలండి, మీకు చేతులతో వండి పెడితే తృప్తా, వేరే ఎవరో వండి పెడితే తృప్తా? చెప్పాలి. మీ పిల్లలు చక్కగా వండి ఇల్లంతా శుభ్రం చేసి మీకు ఏదైనా చేసి పెట్టారనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పాలండి. ఆ చిన్న చేతులతోటి నీ కొరకు ఏదైనా తెచ్చి పెడితే విన్నారండి, ఆ తృప్తే వేరు, ఆనందమే వేరు. సగం మంది నవ్వుతున్నారు, కొంతమందికి అర్థం కాక తెల్లమొఖాలే చూస్తున్నారు. అయ్యా ఏదో వండి పెడుతున్నారు బాబా, అన్ని వండి పెట్టించుకుంటున్నారు బాబా అన్నట్టు. విన్నారండి, వండి పెట్టిపోతే నేనేం చేసేది? మీరు అట్లా తయారు చేసుకోవాలి. ఆమె వాళ్ళ చేతులతో ఏదైనా చేసి పెడితే ఆ తల్లిదండ్రులు ఆనందం చూసారా? అదేనండి, చేసుకున్న మనిషి దేవుడిని మహింపరుస్తుంటే, ఆరాధన చేస్తుంటే, ఆ పర్పస్ జరుగుతుంటే ఆకాశం మందు ఉన్న దేవుడు ఎంత మురిసిపోతాడో ఆలోచించా. అది మనం ఎందుకు సృజించబడ్డాం? దేవునిని మహిమపరిచే పని కొరకే. విన్నారా, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం కరువైనా, ఖడ్గమైన, వేదనైనా, కన్నీరైనా, ప్రతి పరిస్థితులను దేవుని స్తుతించడం నేర్చుకుందురుగాక. అది మన పని, మనం సృష్టించుకున్న ఉద్దేశం అది. రైట్? ఆదాము హవ్వలు మహిమతో ఉన్నంత కాలం వింటున్నారండి, ప్రతి చల్లటి పూట ఆకాశం నుంచి దేవుడట దిగి వచ్చి వాళ్ళతో సహవాసం చేసినట్లుగా బైబిల్లో కనబడుతుంది. ఓకే, ప్రతి చల్లటి పూట అంటే ఉదయం చెప్పరే, సాయంత్రం. పొద్దున వచ్చిన వాడు మళ్ళీ సాయంత్రం ఎందుకు రావాలా? చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఆమె ప్రతి చల్లటి పూట వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడడం ఆనవాయితీ, రోజు వచ్చేవాడట. అలాగే ఒక రోజు వస్తీలు కనపడతల్లా. ఆయన అన్నారు, ఆదామా ఎక్కడా? అయ్యా నీ స్వరము వినినప్పుడు నేను భయముతో దాగుకుంటుని అంటాడు. అవునా? ఎందుకు దాక్కున్నావు? ఏం తప్పు చేసావు? అయ్యా నేను బట్టలు లేకుండా ఉన్నానయ్యా, దిగంబరిని అయిపోయినా. అదేంటిరా, నేను మహిమ గది ఇచ్చే, ఏమైంది? అయ్యా ఏం చెప్పేది బాబు అని స్టోరీ అంతా చెప్పాడు. ఒరు బాబోయ్, మీరు చేయొద్దన్న పని జీవితకాలం చేస్తారనుకున్నాను. నేను ఉన్నమన్న స్థితిలో నాతో సహవాసం చేయమని కదా అని మీరు పుట్టించుకున్నాను. మీరు సహవాసం యొక్క నిబంధన దాటి మహిమను పోగొట్టుకున్నారే, ఇంకేమేం పోగొట్టుకుంటారు? ఇక్కడ ఉండొద్దా, బయటికి పోండి అని చెప్పి ఏదేలోంచి తోసారు. మీరు అక్కడి నుంచి చరిత్ర గమనించుకుంటూ వెళ్తే, ఆ రోజుల్లో మొట్టమొదట దేవునితో సహవాసం చేసిన వ్యక్తి నోవాహు. తర్వాత హానోక, నోవాహుక ముందు అంతేగా. మొట్టమొదటగా దేవునితో నడిచిన వ్యక్తి ఎవరండి? హానోకు. తర్వాత నోవాహు, తర్వాత అబ్రహాం, తర్వాత ఇస్సాకు, యాకోబు. విన్నారా? ఆ తరువాత దావీదు. విన్నారా? ఇలాగ చరిత్ర అంతా కూడా తిరిగేసుకుంటూ వెళ్తే పాయింట్ ఏం అర్థమవుతుందంటే, దేవునితో సహవాసం చేసిన వాళ్ళ రికార్డు నిలబడింది. స్తోత్రం. దేవునితో సహవాసం చేసిన వాళ్ళ చరిత్ర నిలబడిందండి. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. బైబిల్లో 2 వ్యక్తులు కనపడతారండి. ఒకరు అబ్రహాం, రెండోది లోత్. వీళ్ళిద్దరూ కూడా దేవుని నడిపింపులోకి వచ్చారండి. కొంతకాలం బాగానే నడిచారు. మరి లోతుకి ఏం పాడు పుట్టిందో అబ్రహాం గారు అడిగారు, ఒరేయ్ మన రక్త సంబంధికులు, ఆస్తులు బట్టి మనకు తగాదాలు వద్దయ్యా. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, ఉత్తరానికి వెళ్తే దక్షిణానికి వెళ్తాను, చాయిస్ ఈజ్ యువర్స్
అని చెప్పాడు. అప్పుడు వెంటనే లోతు ఏమనాలి? అమ్మో, నువ్వు లేకుండా నేను బతకటమా, నీతో సహవాసం నాకు ముఖ్యం అని అనాలండి. అనకుండా పచ్చటి మైదానం చూసుకుని వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ అబ్రహాము కుటుంబం కనపడుతుంది. అక్కడ 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో మధ్యాహ్నం వేళ ఎక్కడున్నాడు అబ్రాం? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నాడు. 19వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతారా? సొదొమ చేరేటప్పటికి లోతు ఎక్కడున్నాడండి? మరి ఏం తాగుతున్నాడో ఏం తింటున్నాడు అక్కడ. సాయంత్రం అయితే కొంతమంది ఆ బడ్డీల చుట్టూ, మిరబజ్జీల చుట్టూ సాయంత్రం అయితే చాలు ఇంట్లో పెట్టి తినరు వీళ్ళు. వాళ్ళ పామాయిల్ మరగబెట్టి మరి చెమటేస్తారు, అందులో ఏమేస్తారో మనకు తెలియదండి. భార్య చేతులు కడుక్కున్నట్టు కలుపుతారేంటి వాళ్ళు? మీరు చూసారా? కొంతమందికి ఇంట్లో నచ్చవండి. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు అడ్డమైనవి కలిపేస్తారే, అది ఈగలు దోమలతో కలిపి. అబ్బో, అవి భలే కమ్మగా ఉంటాయి. ఆ చట్నీలు ఏం పడిందో మనకు తెలియదు. వింటున్నారా? అవి తింటకపోయాడు లోతు. ఎక్కడున్నాడండి? గవిని, ఊరి బయట. వింటున్నారండి? కొంతమంది సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ ఉంటారండి? భార్య పిల్లలతో మాట్లాడరు. ఆ అంగళ్ళ దగ్గర, ఆ చెట్ల కింద, దిమ్మల మీద కూర్చోవాలా. వీళ్ళు ఎవరో తెలుసండి? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేనోళ్ళు. వింటున్నారండి? పిల్లలు వచ్చే టయానికి ఎవరు ఉండాలా? తల్లిదండ్రులు ఉండి, ఎరా ఎట్లా చదువుతున్నావు, ఎట్లున్నావు అని ఆరా తీసుకోవాలా? వింటున్నారా? అబ్రహాము గుడారంలో పిల్లల్ని బాధ్యతగా రెక్కల కింద పిల్లల్ని కాచుకున్నట్టుగా ఉంటుంటే ఈ లోతున్నాడు చూసారా? అది ఎవరు అలవాటు? అది ఆ ప్రాంత వాస్తవుల యొక్క అలవాట్లు. సహవాసాన్ని పోగొట్టుకుంటే బుద్ధి మారుతుందండి. తెలుసా? మీకు మంచి మాట జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారా? ఏమవుతాడు చెప్పాలి కొంచెం గట్టిగా. అరే ముందు చదవరా? ఎవరవుతారు? చదవాలి, గట్టి చదవాలి. అందరూ బైబిల్ గమనించారు. జ్ఞానము గలవారి సహవాసం చేస్తే నీకు కూడా ఏమొస్తుంది? అలా కాకుండా ఎవరు సహవాసం? బాగా వినండి. విశ్వాసికి విశ్వాసే సహవాసం ఉండాల. వింటారండి? అవిశ్వాసతో పాలు ఎక్కడంటాడు దైవజనుడు. అర్థమవుతుందండి? విశ్వాసికి అవిశ్వాసతో జోడి కుదరదు. అర్థమవుతుందా? ఇప్పుడు లోతు అబ్రహాముతో సహవాసం ఉన్నంత కాలం పిల్లలు క్షేమంగా ఉన్నారు, భార్య సంతోషంగా ఉంది, ఆస్తి కూడా దీవించబడిందండి. ఎప్పుడైతే అబ్రహాము సహవాసాన్ని వదిలేసి ఈ లోక ఆశలు కలిగి సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న కొంతమంది ఉంటారండి. కొంతమంది మీ జీవిత ఆశయం ఏంటంటే ఏం లేదండి, అప్పులన్నీ తీర్చేసుకుని ఓ మంచి ఇల్లు కట్టేసుకుని బ్యాంకులో 10 లక్షలు బ్యాంకు పెట్టుకుని పిల్లకి ఒంటి నిండా బంగారం సంపాదించి చచ్చిపోతే చాలు. ఇదేనా జీవితాశయం? ఇందుకేనే దేవుడు నీకు రక్తం ఇచ్చి కొన్నది. కొంతమంది ఆశయాలు మీరు కనుక్కుని చూడండి. ఏం లేదండి, ఎప్పటికైనా సరే ఓ మంచి ఇల్లు నువ్వు కడితే కట్టబడదు, ఆయన కట్టాల. ఎప్పటికైనా సరే ఓ మంచి కారు, ఒరే నీ బ్రతుకు దానికోసమా? ప్రియులారా, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి మీరు. అప్పుడు ఇవన్నీ ఎంటబడితే నీకు కావాలని అడగాల్సిన అక్కరేలే. విన్నారు? మనోళ్ళు రివర్స్ వాక్యం చదువుతారండి, రివర్స్లో చదువుతారు. ప్రియులారా, ఆలోచించాలి. జ్ఞానుల సహవాసం చేస్తేనట జ్ఞానముతో నింపబడతాం. ఏమిటి జ్ఞానం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం.
అబ్రహాము దేవునికి భయపడ్డాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రియులారా, కొంతకాలం బాగానే నడిచాడండి లోతు, క్షేమంగా ఉన్నాడు. ఎప్పుడైతే సహవాసం మారిందో అర్థం చేసుకోవాలి. 18వ అధ్యాయంలో అబ్రహాము ఎక్కడున్నాడండి? మధ్యాహ్న వేళ, విన్నారా, గుడారము లోపలే, విన్నారా, గుమ్మం దగ్గర ఉన్నాడు, కాపలా ఉన్నాడే, కుటుంబ బాధ్యత కలిగి. పక్కనే 19వ అధ్యాయం మొదటి వాక్యంలో లోతును గురించి ఏమని రాయబడుతుంది? సొదొమ గవిని అంటే ఊరు వెలుపల, విన్నారా, గవిని అంటే ఎంట్రన్స్. ఊరు ఎంట్రన్స్లో ఎవరికి పని? కొంతమంది పనులు ఉంటాయి, మనకు తెలియదు, అది కొంతమంది పనులు ఉంటాయి. అంటే లోతు సహవాసం మారినందువల్ల ఏమైపోయాడు? కొంపలో ఉండాల్సినోడు రోడ్డు బయటకు ఎక్కాడు. రోడ్డు ఎక్కాడండి. రోడ్డు ఎక్కితే ఇల్లు ఉంటుందండి? తండ్రి అనేవాడు పిల్లల్ని కాచుకోవద్దా? ఎంతసేపు తల్లి మీద పడేస్తే ఎట్లా? తండ్రికి కూడా బాధ్యత ఉంటుందండి. లేఖనాలు బట్టి గమనించండి. లోతు ఎప్పుడైతే గవిని దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడో ఆ ఆడపిల్లల మీద ఊరోళ్ళ కళ్ళన్నీ పడ్డాయి. చరిత్రకు లోతుగా చదవండి. తండ్రి బాధ్యత కూడా ఇంటి మీద చాలా ఉంది. తండ్రి ఎక్కడున్న 1000 కళ్ళతో తన పిల్లల్ని, కుటుంబాన్ని కాచుకోవాలండి. ఆ తండ్రి బాధ్యత. అబ్రహాం గుడారం ఎలా ఉంది, లోతు గుడారం ఎలాగుంది? నా దేవుని పిల్లలారా, బాగా ఆలకించ. సహవాసం యొక్క ఎఫెక్ట్, సహవాసం యొక్క ఎఫెక్ట్. మూర్ఖులతో సహవాసం చేస్తేనట వాడు ఏమైపోతాడు? రైట్, అర్థమవుతుందా? నీ సహవాసం ఎవరితో? జ్ఞానం కలిగిన వాళ్ళతో ఉంటే నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఆమె నీ సహవాసం మూర్ఖులతో అయితే, వాళ్ళు ఎంత మూర్ఖులో తెలుసా? సొదొమ వాళ్ళు. ఆ మూర్ఖులు చూసి పారిపోయి రావద్దండి అబ్రహాము దగ్గరికి. ఏం సాధిద్దామని పోయాడో, చివరాఖరికి కుటుంబం సర్వనాశనం అయిపోయాడు. నా దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఆలకించండి. సహవాసం ఎఫెక్ట్ నీ పిల్లల మీద పడుతుంది. నీ సహవాసం యొక్క ఎఫెక్ట్ నీ ఆర్థిక మూలాల మీద పడుతుంది. నీ సహవాసం యొక్క ఎఫెక్ట్ కుటుంబం అంతటి మీద ప్రభావం చూపుతుంది అనేది వాస్తవం. అందుకే లేఖనం చెప్తుంది, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడై ఉంటాడు. ఆమె మరొక మాట, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 31వ వాక్యం, 15వ అధ్యాయం 31వ వాక్యం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువాడు, ఆమె జీవార్థమైన, విన్నారా, ఉపదేశం వినాలా? విన్నారండి? ప్రసంగాలు కాదండి. ఉపదేశం అనగా అన్నీ ఉండాలి. ఉపదేశం అంటే అన్నీ ఉంటాయి. డాక్ట్రిన్ మరొకసారి 31. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరిస్తేనట జ్ఞానుల యొక్క సహవాసం లభిస్తుంది. రైట్, ఇంకొంచెం ముందుకెళ్దాం. సహవాసం బైబిల్ గ్రంథంలో సహవాసం యొక్క ప్రభావం కొంతమందిని బాగు చేసిందండి, కొంతమందిని పాడు చేసిందండి. కొంతమందిని బాగు చేసింది, కొంతమందిని. రైట్, సొలొమోను గొప్పోడే, చిన్న వయసులోనే గొప్ప జ్ఞానాన్ని పొందుకుని గొప్ప ఖ్యాతి గడించారు. కొంతకాలం తర్వాత చివరి దశకి వెళ్ళిపోయేసరికి సహవాసాన్ని మారింది. అన్యుల పిల్లలను పెళ్లి చేసుకుని వాళ్ళతో సహజీవనం చేసి, సహవాసం చేసి, విన్నారా, వాళ్ళు మనసులు తిప్పేసరికి దేవుడి కృపకి దూరం అయిపోయాడు సొలొమోను. అలాగే శాంసన్ పేరు చెప్తే ఏ శత్రులైతే గడగడగడగడ వణికిపోయారో, పిచ్చి కుక్కతో ఆడుకున్నట్లుగా చివరి దశలో ఘోరమైన స్థితికి వెళ్ళిపోయాడు శాంసన్. సహవాసం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆలోచించాలి.
సరే, మనుషులతో సహవాసం చేస్తే మనోళ్ళు లోకంలో చెప్పే నానుడు ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తేనట ఏమవుతారు వాళ్ళు, వాళ్ళు అవ్వకూడదుగా. మరి అదే మరి వాళ్ళు వీళ్ళైనా పర్లేదు, కానీ వీళ్ళు చెప్పాలా, వీళ్ళు అది లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదుగా. అందుకే వాళ్ళతో తిరిగితే ఏమవుద్దండి, ఇదిగో ఈ కొంప మునుగుద్ది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుద్దండి, ఇదిగో ఇది అవుతుంది. పిల్లరా, నీ సహవాసం యొక్క అనుభవం ఎలా ఉందో ఒకసారి ఆలోచించే. మీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా సరే, నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తి అని మర్చిపోవద్దు. ఆమె కొన్ని మంచి విషయాలు చెప్తాను, బాగా ఆలకించండి. దైవజనుడు కొరింథీ సంఘంలో ఒక మంచి మాట అంటాడు. మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. ఏ స్థితిలో పిలువబడ్డాడో, విన్నారా? ఏ స్థితిలో వచ్చావు? ఆర్థిక కూలిపోయి వచ్చావా? ఏ స్థితిలో వచ్చావు? రకరకాల బంధకాల మధ్యలో వచ్చావా? ఆ స్థితిలో నుంచి నువ్వు ఆయనతో సహవాసం మొదలుపెట్టా. రైట్. మరొక మాట, యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో, ప్రభువైన యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తే నీకు ఇన్నర్గా, అంతరంగంలో ఏం కలుగుతుందో తెలుసా? సమాధానం. అంటే కష్టాలు పోతాయని అక్కడ రాయబడలా, నింద తొలగించి పడుతుందని రాయలా. ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమ పడుతున్నా నీ అంతరంగం ఎలా ఉండాలి తెలుసండి? నెమ్మది, సమాధానం. మీకు తెలుసు కదండి, సముద్రంలో అలలన్నీ కూడా బయటే ఉంటాయి, లోపల మాత్రం నెమ్మదిగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. అలలన్నీ కూడా బయటికే, కానీ లోపల ఎలా ఉండాలా? నెమ్మదిగా. మనం కూడా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని సమస్యలున్నా బయటికే, కానీ లోపల మాత్రం ఎట్టుండాలా? నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ సమాధానం ఎవరి దగ్గర? ఆయనతో సహవాసం చేస్తేనే. ఆమె యోబు అంటాడు, ఆయనతో సహవాసం చేస్తే నీకు నెమ్మది కలుగుతుంది, అట్లా మేలు కలుగుతుంది. నెమ్మది కలిగి ఉండటమే మేలు. కొంతమందికి అప్పులు తీరకపోతే, వాళ్ళు అనుకున్నది అవ్వకపోతే దేవుడు లేరు. ప్రియులారా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అన్నీ కలిసి రావాలి, అన్నీ మంచి జరగాలి, నష్టం జరగకూడదు. వాళ్ళ అభిప్రాయం. నా దేవుడు ఎవరంటే పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. శోధించబడిన తరువాత సువర్ణంగా మారుస్తాడు. ఆమె కొన్ని మంచి మాటలు చెప్పి ముగిస్తాను, వినండి. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? సమాధానం. రైట్. ఈ సమాధానం మనకు కావాలండి. సహవాసం ద్వారా కలిగే ప్రయోజనం, యేసు ప్రభుతో నువ్వు సహవాసం చేయటం ద్వారా నీకు సమాధానం కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ 2వ పత్రికలో కూడా పౌలు గారు ఏమంటారంటే 13వ అధ్యాయంలో 14వ వాక్యం. అరే ఒక్క నిమిషం, 13, 14 కొరింథీ 2వ పత్రిక చివరి మాట. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆమె. ఎందుకు ముగ్గురిని ఎందుకు పలికాడినా? ముగ్గురు ఒకటేగా, ముగ్గురు కలిస్తే కదా దైవం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని అనుగ్రహించేవారు. తండ్రి అయిన దేవుడు ఆమె
యేసు ప్రభు మనకు కృప ఇస్తాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమను పంచుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పాలా, పరిశుద్ధాత్మతో నువ్వు గనక ఉంటే, పరిశుద్ధాత్ముడు గనక నీలో ఉంటే, నీతో ఉంటే నీకు సహవాసపు అనుభవం కలుగుతుంది. అందుకే విన్నారా, డాక్ట్రిన్ బోధ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల బోధలు వచ్చేసినాయి. వింటున్నారా? ఈ మధ్య తాగిన పెద్ద తప్పేం లేదు, ద్రాక్ష రసం కొంచెం పుచ్చుకోమని ఉంది బైబిల్లో, కొంచెం తాగినా పర్లేదు కానీ గుడికి వస్తే చాలు అని బోధ వచ్చేసింది. ఏం అర్థం కావట్లా? వచ్చేసింది. సంఘాల్లో షూస్ వేసుకుని కూడా ఆరాధన కూర్చోవచ్చు. షూస్ వేసుకుంటే దేవుడికి ఆయన ఫీల్ అవ్వడు. చెప్పేవాళ్ళు రాలా, మీరు ఇంట్లో ఇట్లాంటి ఎండ్రు మీరు, అదే వచ్చింది బాధ. విన్నా, షూస్ వేసుకుని కూడా మందులో హ్యాపీగా ఆరాధన చేసుకోవచ్చు. ఏది మరి మోషేకి ఎందుకు చెప్పాడు? రేయ్, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైంది, నీ చెప్పుల్ని చెప్పాలా విడిచిరా అని ఆయన ఎందుకు చెప్పినట్టండి? కొండే అంత పవర్ అయితే సంఘం ఎంత పవర్ అయి ఉండాలా? ఈ రోజున బోధకులు బరి తెగించి బతుకుతున్నారు, విలువలకి తిలోదకాలు ఇచ్చి బతుకుతున్నారు. వాక్యం మారదు. మనుషులు మారుతారేమో కానీ వాక్యం మారదు. స్తోత్రం, హల్లెలూయా. బాగా వినాలి. దుర్బోధలు ఎక్కువైపోయాయి. అందుకే ఆదిమ సంఘానికి పేతురు గారు ఉపదేశం చేశాడు. ఏమని? 2:42 అపోస్తుల కార్యాల గ్రంథం 2:42. పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత సేవ ప్రారంభించాడు. ఒక్క నిమిషం. పేతురు గారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే సేవ ప్రారంభించాడు. అర్థమవుతుందా? సేవకుడు అనేవాడు ప్రసంగం చేయాలంటే ఖచ్చితంగా ఆత్మ నింపుదల కలిగిన వాడై ఉండాలి. అర్థమవుతుందో లేదో? ఆత్మను పొందకుండా పేతురు గారు ప్రసంగం చేయలే. ఆత్మ పూర్ణుడై ప్రసంగం చేస్తే ప్రజల్లో బాకుల వంటి మాటలు వెళ్ళాయి. స్తోత్రం. వాళ్ళు అన్నారు, వాళ్ళందరూ, అయ్యా నువ్వు చెప్తున్న మాటల చేత మేము పొడవబడ్డాం. ఏమన్నారు? నువ్వు చెప్తున్న మాటల వలన మేము పొడవబడ్డాం, మాకు బాప్తిసం కావాలని అడిగారు. ఎంతమంది? చెప్పాలా 3,000 మంది పురుషులు. విన్నారండి? అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో అప్పుడే సేవ ప్రారంభించాడు. అది యేసు ప్రభు చెప్పిన కండిషన్. అది వింటున్నారా? ఆ పెంతెకోస్తు రోజున పేతురు గారు ఆత్మ పూర్ణుడై ప్రసంగం చేస్తే 3,000 మంది పురుషులు సంఘంలో చేర్చబడితే, విన్నారా, అప్పటికి 120 మందితో మొదలైంది అక్కడ సంఘం. ఏది? యెరూషలేము మేడగదిలో 120 ప్లస్ 300 వచ్చారు. ఎంతమంది సంఘం అక్కడ? 420 మంది. సుమారుగా ఒక 500 అనుకున్నాం, ఆడవాళ్ళని కూడా కలుపుకుంటే. 500 మందితో ప్రారంభించబడిన ఆ చిన్న సంఘం ప్రపంచం అంతా పాకిపోయిందండి. స్తోత్రం. దేనిని బట్టి? కేవలం వాక్యాన్ని బట్టి. సూచక క్రియలు దేవుడు ఉన్నాడంటానికి రుజువు. స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కార్యాలు కానీ ఉన్నాయి, లేదంటలేదు. దేనికి సూచన? దేవుడు ఉన్నాడు అంటానికి సూచన. వాక్యం దేనికి? దేవుడే వాక్యమై ఉన్నాడు అంటానికి రుజువు. ఆమె విషయం ఏంటంటే, ఈ మొదటి దినమే పేతురు గారు ఏం చెప్పారు? మీరు లోకానికి వేరై మారు మనసు పొందండి, ప్రతి ఒక్కరు బాప్తిసం పొందండి అని చెప్పుకుంటూ 42వ వాక్యంకి వచ్చేసరికి ఏం చెప్పారంటే, వీళ్ళు ఎవరిళ్ళు? రక్షించబడిన వాళ్ళు, సంఘంగా చేర్చబడిన వారు, అనగా సమాజంగా కూడిన వాళ్ళతో ఆయన చెప్తారు అపోస్తుల బోధ. మీరు ఏ బోధ వినాలా? అంటే డెడికేషన్ అయ్యి ఉండాల. ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వింటున్నారా? పగలంతా టీచరు, రాత్రి అయితే పాస్టరు. పగల మాస్టరు, సాయంత్రం అయితే పాస్టర్ అండి. వింటున్నారా? జాంతనయ్యండి, జాంతనయ్. సేవకుడు అంటే ప్రతిష్ఠించబడాలి. అపోస్తులుడు అంటే పిలుపు. అపోస్తులు అంటే అర్థం ఏంటి తెలుసా? అపోస్తులు అంటే అర్థం తెలుసా? పిలవాలి, దేవుడు పిలుచుకోవాలని. రెండోది, సేవకి సమర్పించబడి పంపబడాలి. ఇది అపోస్తులు అంటే. అదిగో పిలుపు, పంపబడిన వాళ్ళు.
సొంత ప్రాంతాల్లో కాదు. సొంత ఊర్లో యేసుప్రభు సేవ చేయలేదు, మరి మన వాళ్ళు ఎట చేసేస్తున్నారో మనకు అర్థం కాదు. సొంత ప్రాంతాల్లో సేవ ఫలించదో. మీరు బైబిల్ చదవండి. పంపబడాలి. అబ్రహాముని స్వదేశంలో ఎందుకు ఆశీర్వదించాలా? మీకు నిజం చెప్పనా, సొంతూరులో ఎవడు బాగుపడ్డు. అర్థమైందా? ఏం నవ్వుతారేంటండి? సొంతూరులో ఉండి బాగుపడినోడు ఒకరిని చూపించండి, దండేసి దండం పెడదాం. బాగుపడరు. ఊరు వదిలిపెడితే చెప్పరే, నిజమా కాదు ఇది? అందుకని అబ్రహాముని సొంతూరులో ఉంచలా, వెలుపలికి రా అన్నాడు. పిలువబడ్డాడు, పంపబడ్డాడు. స్తోత్రం. ఇది అపోస్తుల సేవ. వాళ్ళు చెప్పి బోధ వినాలి. అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు మొదటి సంఘానికి, ఆదిమ సంఘానికి చెప్తున్న ఉపదేశం, ఏ బోధ వినాలి మీరు? సమర్పించబడి, పిలువబడి, సమర్పించబడి జీవితాన్ని త్యాగం చేసుకుని సేవకి అంకితం చేసుకున్న సేవకులు ఉన్నారే, వారి బోధే వినాలి. ఆమె అపోస్తుల బోధ యందు రెండోది అది ఫెలోషిప్. విన్నారా? ఇది చాలా ప్రాముఖ్యం. సంఘం అంటే ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళేది కాదండి. మరలా కలవాలి. అది సహవాసం. ప్రియులారా, సంఘం అంటే అనుదినం వారు తప్పక కూడుకునేవారట. స్తోత్రం. బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక. ఆమె అపోస్తుల దినాల్లో సంఘం విస్తరించబడటానికి వారిలో కలిగినది ఏది తమది అనుకోలేనంతగా వాళ్ళు బ్లెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ సహవాసం. సంఘంతో నువ్వు కలవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు కలవాలి. ప్రతి వ్యక్తిని నువ్వు సమాధానంగా చూడాలి. తెలుసా? మీకు కొన్ని మాటలు చెప్తాను, ముగిస్తాను. ఇప్పుడు పేతురు గారు, అంతేనా? సరే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. దైవజనుడైన యోహాను గారు వింటున్నారా? పత్రిక రాసి మాటలు రాస్తున్నాడు. మాతో కూడా మీకు కూడా, అంటే మేము ఎవరి దగ్గర అయితే సహవాసాన్ని అనుభవించామో, మీరు తలపైకి ఎత్తడం మంచి మాట చెప్పాలి. ఫస్ట్ యాకోబు పత్రిక, తర్వాత బైబిల్ చదవరా? నెక్స్ట్ పేతురు గారి పత్రికలు, తర్వాత చెప్పాలా? ఈ 3 ఒక్క దగ్గర ఎందుకు ఉన్నాయి? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో అతి ముఖ్యులు ఎవరో తెలుసా? పేతురు, యోహాను, యాకోబు. అందుకే యాకోబు సొంత తమ్ముడు కాబట్టి మొదటి ప్రయారిటీ. పేతురు అత్యంత దుడుకోడు కాబట్టి రెండోది. ఏమండి? తల్లి బాధ్యత అప్పచెప్పిన బాధ్యత కలిగినోడు యోహాను. ఈ 3 ప్రియమైన శిష్యులు 12 మందిలో అత్యంత ప్రియమైన వారు. అందుకని ఈ పత్రికలు కూడా పక్కనే రాయబడ్డాయి. స్తోత్రం. ఈ 3 కూడా యేసు ప్రభుతో చాలా డీప్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. యేసు ప్రభు యొక్క వ్యక్తిగతంగా తరిచి చూసిన వాళ్ళు. అందుకే ఈ ప్రారంభంలో ఆయన రాస్తూ అంటాడు, మేము ఏది కన్నులారా చూచామో, ఏది నిదానించి చదువుతారా? ఏది ఉండేనో, ఏది వింటిమో, కన్నులార మేము ఏది చూచితిమో, అదిగో మా చేతులు ఎవరినైతే తాకి చూచాయో. స్తోత్ర. మేమేం బూటకు కథలు చెప్తలేదు. కన్నులారా చూసిన, చెవులారా విన్న వాటిని మా చేతులు ఎవరిని తాకి చూశాయో. ఎంతకంటే ఎవిడెన్స్ ఏముండాలండి? కోర్టుకు కావాల్సింది ఏంటండి? తీర్పు తీర్చబడాలంటే ఎవిడెన్స్ కావాలి. నువ్వు కళ్ళతో చూసేవాడిని అంటాడు జడ్జి. లేదండి శబ్దమైందంటే ఒప్పుకోడు. వింటున్నారా? కళ్ళతో చూసిందే చెప్పాలి. వింటున్నారా? ఇదంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. అందుకే దైవజనుడు యోహాను గారు ఏమంటారు? మా కళ్ళతో చూసినవి, మా చేతులతో తడివి చూసినవి మీకు చెప్తున్నాం. 3వ వాక్యంకి వచ్చేసరికి ఆయన అంటాడు, మాకు కలిగిన సహవాసం. ఇదిగో ఈ మాటలు వింటున్నా, ఇప్పుడు మీరు వింటున్నా, మీకు కూడా అండర్లైన్. వింటున్నారా? మనకేం కలగాలి?
మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కావాలి. కొంతమంది అయ్యగారుల మీద అభిమానం ఎక్కువ, లేదా భక్తుల మీద మమకారం ఎక్కువ, లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బాల మీద ప్రేమ ఎక్కువ, పవర్ ఎక్కువ. అయ్యగారు ప్రార్థన చేస్తే పవర్ ఎక్కువ, ఏది డబ్బాలకి. అసలు మన కాన్సెప్ట్ ఏంటి? మనకు కావాల్సింది ఎవరు? యేసు ప్రభు. మనం ఎక్కడికి పోతున్నాం? అయ్యగారు ప్రార్థన చేసి ఇస్తే అయిపోదు, అయ్యగారు చేతులు వేస్తే అయ్యగారు కాదండి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీద మనసు పెట్టాలి. ఆమేన్. మన కార్యాలు ఎందుకు మిస్ అవుతున్నాం తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసి చెప్పాలని, వీళ్ళేదో చెప్తారని పిచ్చి భ్రమల్లోకి వెళ్ళిపోవటాన్ని బట్టి. నీ సహవాసం ఎవరితో? అదే రాస్తాడు. చదవాలి ముందుకెళ్ళిపోదాం. మాతో కూడా మీకు కూడా ఏం కలగాలి? మేము అనుభవించిన ఈ సహవాసం, ఈ మాటలు వింటున్న రాబోయే తరం వారులారా మీకు కూడా కలుగునట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సహవాసం అయితే ఉన్నదా తలపైకి ఎత్తాడు. మన సహవాసం అయితే ఎవరితో? బూతులు మాట్లాడే వాళ్ళతో, సీరియల్గా చూసే వాళ్ళతో. విన్నారా? ఏ ఎపిసోడ్ ఎక్కడ అయ్యిందో వాళ్ళు చెప్పగలరు, నువ్వు చెప్పగలవా? వాళ్ళతోనా? వింటున్నారండి? మన సహవాసం అయితే ఎవరితో? నా మాటలు జాగ్రత్తగా వినాలా. మన సహవాసం అయితే మొదట తండ్రితో, స్తోత్రం. రెండవదిగా ఉన్నదా స్తోత్రం. ఉంటే మీరు ధన్యులే. తండ్రి అయిన దేవుడు ఎవరో మీకు తెలియాలి, ఆయన కుమారుడైన యేసు ఎవరో మీకు వ్యక్తిగతంగా తెలిసి ఉండాలి. ఆయనతో సహవాసం ఉన్నట్లయితే మీరు ధన్యులే. స్తోత్రం, హల్లెలూయా. 7వ వాక్యంకి వెళ్ళిపోదాం. 6 నుంచి చదువుదాం. ఆయనతో కూడా చెప్పుకుంటూ చీకట్లో నడిచిన ఎడల మన అబద్ధికులం. అర్థమవుతుందా? మీ సహవాసం దేవునితో ఉందని చెప్పి మరలా మనం చీకట్లోకి వెళ్తే మనం అబద్ధికులమే. రైట్? 7వ వాక్యం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఏ మార్గంలో నడిపించాలి? వెలుగు. చీకటితో నడవకూడదు. ఎక్కడుందా వెలుగు? నీ వాక్యమే. నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై. ఈరోజు నువ్వు ఎవరి ఇంప్రెషన్ చేత నడిపించబడుతున్నావు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీద పనిచేస్తుంది? మాకు వాళ్ళు తెలుసండి, వీళ్ళు తెలుసండి. ఏమైనా కష్టం వస్తే 5 ఎకరాలు ఉన్నాయండి, 5 ఎకరాలు కూడా అమ్మే తిడిపోతా. అందుకని దేన్ని బేస్ చేసుకోకండి. నీవు దేవుని సహవాసమే ఆధారపడాలి. నీవు దేవుని మీదే ఆధారపడాలండి. నా మాట ఏంటండి? దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఈ మాటలు మనసులో పెట్టుకుని వెళ్ళాలి. దైవజనుడు చక్కగా చెప్పు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎట్లా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఏమండి వెలుగులోనే ఉండాలి. చీకటిలో అడుగు పెట్టకూడదు. అబ్రహాము ఉండగలిగిన చోట లోతు ఎందుకు ఉండలేకపోయాడంటే అడిగి ఆ లోపల పట్టింది ఒక చీకటి ఆవరిస్తే చీకటి కలిగిన ప్రదేశాలు గీడ్చుకెళ్తుంది ఆ చీకటి. వింటున్నారా? లోపల ఇంకంత రవ్వంత మిగిలిన అది అక్కడ గీడ్చుకెళ్తుందండి. నా మాట వినాలి. అందుకని వెలుగులో నడిపించబడాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచిన ఎడల ఆయనతో. ఆమేన్. ఇంగ్లీష్లో చదువుతారా? ఇంగ్లీష్ బైబిల్. 7 We have fellowship with one another. ఒకరితో ఒకరు సహవాసం.
ఎప్పుడైతే యేసు ప్రభుతో సహవాసం చేస్తాం మిగతా వాళ్ళతో కలవగలుగుతామండి. చెప్పాలి గట్టిగా, ఒకరితో ఒకరు కలవాలి. కొంతమంది మొఖాలు చూస్తే అంటారండి, ఏంటో ఆమె సొమ్ము తిన్నట్టు. వింటున్నారా? సంఘం అంటే ఏమనుకుంటున్నారండి? సమాధాన పరిచర్య. ఇది మనకెవరి మీద ద్వేషం ఉండకూడదు. ఎన్ని గాయాలు చేసిన యేసు ప్రభువుకి క్షమించలా? మరి మనం ఎంత? ప్రియులారా, వన్ విత్ అనదర్, క్లోజ్ ఫెలోషిప్. ఎప్పుడైతే వెలుగుతో సహవాసం చేస్తామో అందరితో కలిసిపోగలుగుతాం, అందరినీ సహవాసం చేయగలుగుతాం. ఇది దేవునికి అవసరం. క్రైస్తవుడు ప్రపంచాన్ని ప్రేమించేవాడు, ఒక దేశాన్ని కాదండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనం దేశభక్తులం కాదు, ప్రపంచాన్ని ప్రేమించే భక్తులు. ఎవరు ఎక్కువ? ఎవడి జెండా వాడుకుంది, ఎవడి దేశం యొక్క లిమిట్స్ వాడుకున్నాయి. మనం ఒక ప్రాంతానికి లిమిట్ అయిన వాళ్ళం కాదు, పరిమితి అయిన వాళ్ళం కాదండి. ప్రపంచం విశ్వవిఖ్యాతుడైనటువంటి దేవుని ప్రేమ మనలో ఉంది కనుక విశ్వం అంతటిని ప్రేమించేవారు. స్తోత్రం. విశ్వాన్ని కలిగజేసిన దేవుడు మనలో ఉన్నాడు కనుక విశ్వాన్నే ప్రేమించేవారు. కనుక ప్రపంచ శాంతిని, ప్రపంచ క్షేమాన్ని, ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి క్షేమాన్ని కోరుకునేవాడు క్రైస్తవుడు మాత్రమే. ప్రియులారా, ఆలకించాలి. దేశభక్తి ఉండాలి, దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని గౌరవించాలి, దేశం యొక్క చట్టాలను ఖచ్చితంగా పాటించాలి. అట్ ద సేమ్ టైం ప్రపంచం అంతటిని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మన సహవాసం అయితే ప్రభువు మనల్ని, దైవజనుడు చెప్తున్నారు, సంఘంతో ఏర్పరచుకొని, ఎక్కడ? తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని, బలహీనులైన వారిని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుతో ఆమేన్. ప్రియులారా, సంవత్సరం ప్రారంభమై అప్పుడే ఒక నెల అయిపోతుంది. నా మాటేనండి, నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. సమయం దొరికినప్పుడల్లా ప్రభు దగ్గర గడపండి, వాక్యంతో గడపండి, మోకరించి దేవునితో చెప్పండి. సమయం దొరికినప్పుడల్లా నీ దేవుని దగ్గర నువ్వు గడపగలిగితే నీ సహవాసం యొక్క అనుభవం, నీ సహవాసం యొక్క ప్రభావం నీ జీవితం మీద మొత్తం మీద చూపిస్తుంది. లోతు తన కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు సహవాసం మారేసరికి. నువ్వు అబ్రహాము వలె ఉంటావా, లోతు వలె ఉంటావా, నీ ఇష్టం. అందుకని చివరిగా నేను చెప్పే ఒక మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన సహవాసంలో ఉన్నటువంటి క్షేమం, తన సహవాసంలో ఉన్నటువంటి దీవెన మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.